నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంకో అంతర్జాతీయ అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. గతంలో ప్రాక్సిమిటీ పేరుతో అంటే ఎవరైనా తమ చుట్టుపక్కల ఉన్న అంశాలకు సంబంధించి ఆసక్తి చూపుతారనే ఉద్దేశంతో కేవలము జాతీయ, ప్రాంతీయ అంశాల మీదనే మనం విశ్లేషణ చేశాం. కాకుంటే కొంతమంది మిత్రులు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సిద్ధమవుతున్న వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. కనీసం వారంలో ఒక్కసారైనా అంతర్జాతీయ అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయండి. ఎక్కువ అంతర్జాతీయ అంశాలు ఈ మధ్య కాలంలో ప్రధాన స్రవంతి మీడియాలో కూడా రావట్లేదు అని చెప్పారు. సో వాళ్ళ అభిష్టాన్ని గౌరవించి వారంలో కనీసం ఒకసారి అంతర్జాతీయ అంశాల మీద విశ్లేషణ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. అది మీకు నచ్చుతుందని నేను భావిస్తూ ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ రకరకాల ప్రకటనలు చేశారు. అవి కొన్ని దేశాలకు నష్టం కలిగించేవి, మరికొన్ని దేశాలకు చాలా సంతోషకరమైన అంశాలు. అందులో భారతదేశం కూడా ఉంది. ముఖ్యంగా అక్రమ వలసదారులను పంపించే విషయంలో వారు పంపిస్తున్న తీరును బట్టి చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొలంబియాతో స్టార్ట్ అయిన ఈ అక్రమ వలసల వెనక పంపించేయటం అనేది భారతదేశానికి కూడా 2 సార్లు ఇప్పటికే వచ్చింది. వందల సంఖ్యలో వచ్చేశారు. ఈ మధ్యలోనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్తో కలిసిన ప్రధాన ముందు కూడా అదే ప్రస్తావన ఆయన చేశారు. ఈ విషయంలో వెనక తగ్గేదే లేదని చెప్పినట్టు మళ్ళా ఆయన ప్రస్తావించారు. పన్నుల విషయంలో కూడా నేను భారతకి మరీ సానుకూలంగా ఏం లేను అని చెప్పి ఆయన చెప్పారు. ఇలా రకరకాల ఆయన ప్రకటనలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రకటనలో అతి ముఖ్యమైనది ప్రపంచ యుద్ధం రానీను, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం ఉన్నా ఆపేస్తాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. దాన్ని చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. ట్రంప్ అనే మనస్తత్వం అంతే, ఆయన ఆవేశంగా మాట్లాడేస్తాడు, అంత సీన్ ఉండదు అక్కడ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఆ వైపుగానే, అంటే ఈ సమస్యల పరిష్కారం దిశగా ఆయన అడుగులే వేస్తున్నట్టు మనకి ఆల్రెడీ ఒక సంఘటన మనకి తెలిసిందే. ఏది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణాన్ని కొంచెం సద్దుమణిగించి అక్కడ సంధి చేసే కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహిస్తానని చెప్పడం, ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహు అక్కడికి రావడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, కొంచెం రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో తెలియపోయినా పత్రికేయుల ముందు మాట్లాడిన అంశాలను కనుక ప్రస్తావిస్తే మనము ఓకే, ఇదేదో సంధి చేసే వైపు నడుస్తున్న ఒక అడుగులనే మనకు అప్పట్లో అనిపించింది. ఇప్పుడు మళ్ళా సడన్గా రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ యుద్ధాన్ని ఆపేయాలి, ఎందుకంటే అవతల ఉన్నది అగ్రరాజ్యం, మరో అగ్రరాజ్యం కనుక అక్కడ యుద్ధం ఆపితే చాలా సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందనే బహుశా ఉద్దేశం కావచ్చు, ఏమైనా కావచ్చు. మొత్తానికి ఈ ప్రతిపాదన అయితే, సంధి ప్రతిపాదన అయితే డొనాల్డ్ ట్రంప్ చేశారు. తదనుగుణంగానే మొదట అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారు. దీనికి సౌదీ అరేబియా చాలా ఆసక్తి చూపుతోంది. ఈసారి సౌదీ అరేబియా కీలక భూమిక వహించి ఈ సమస్య పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. గతంలో కూడా మన ఇజ్రాయెల్ పాలస్తీనా సంధి కార్యక్రమంలో కూడా ఈజిప్టు, అలాగే ఖతర్, మన అమెరికా ఇలా కొన్ని దేశాలు కొంచెం ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు అది కాస్త సద్దుమడిగినట్టే కనిపిస్తుంది. పరస్పర ఇంకా సైనికుల్ని ఇటు పంపడం, లేకపోతే బందీలను అటు పంపడం జరుగుతూనే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతున్నప్పటికీ మొత్తానికి గతంలో లాగా ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధ వాతావరణం అయితే కాస్తంత తగ్గిందే అనుకోవాలి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య సంధి కార్యక్రమానికి ట్రంప్ ప్రతిపాదన చేసినప్పుడు ఇది విజయవంతం అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ అంశాలను దగ్గరగా ఉండి గమనించేవాళ్ళు దానికి ఇది జరిగే ఆస్కారమే ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరేం సామాన్యులు కాదు, అగ్రరాజ్యాలు. అంటే ప్రపంచానికి 2 కళ్ళనాలో లేకపోతే మరి ఏమన్నా తెలియదు. వీళ్ళిద్దరూ చెరువు వైపు యుద్ధం ఎక్కడ జరిగినా ఒకరు అటువైపు ఒకరు ఇటువైపు. మనం తీసుకున్న గల్ఫ్ వార్ దగ్గర తీసుకున్న ఒకరు ఇరాక్కి, ఇలా రకరకాలుగా యూఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఇవి 2 అగ్రరాజ్యాలుగానే చలమణి అవుతున్నాయి. కొన్ని విషయాల్లో అవి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ఆస్కారం లేని పరిస్థితులు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. అలాంటి 2 దేశాలు ఈ యుద్ధ సంధికి
లేకపోతే యుద్ధ వాతావరణాన్ని సద్దుమణిగించి శాంతిని ప్రతిష్టాపించడానికి ముందుకు వచ్చాయనగానే నిజంగానే రకరకాల అనుమానాలు వస్తాయి. ముఖ్యంగా అమెరికన్ తాలూకు ప్రపంచ పెత్తనాన్ని గిట్టని అనేక కమ్యూనిస్ట్ సోషలిస్ట్ దేశాలు ఇది జరిగే పని కాదులే అని చెప్పి అనుకుంటున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటిది, ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఆ యుద్ధానికైతే ఏది ఇజ్రాయెల్ పలస్తీనా యుద్ధానికైతే ఒక స్థలం గురించే, ఒక ప్రాంతం గురించే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే. ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ రాజ్యమే, రష్యా తెలిసిందే మనకి అగ్రరాజ్యమే. కాకుంటే నాటో అని ఒకటి ఉంది మధ్యలో. అటు అమెరికా, అటు రష్యా, ఇటు ఉక్రెయిన్, మధ్యలో నాటో లాగా. ఈ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేదాన్ని కొన్ని సభ్య దేశాలు ఉంటాయి. అది బ్రెజిల్లో, దాని హెడ్ క్వార్టర్స్ బ్రెజిల్లో ఉంటుంది. దాంట్లో కొన్ని సభ్య దేశాలు ఉంటాయి. ఆ సభ్య దేశాలన్నీ ఎప్పుడైనా మిలిటరీకి సంబంధించి సహకారాలు ఏమైనా వస్తే అనుకో, అవి ఆసక్తి చూపుతాయి, సహకారం కూడా అందిస్తాయి. ఉదాహరణకు మనకు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఉన్న దేశాలన్నీ ఎక్కడైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తాయి. అలాగే నాటో కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు మన బ్రిక్స్ ఉంది. ఇక్కడ నేను ఒక చిన్న సంజయ్ అనగానే సమాధానం చెప్పాలనుకున్నాను. ఏంటంటే కొన్ని పదాలు ఇప్పుడు నాటో అనగానే నాటో ఏంటో చెప్పాను. అలాగే బ్రిక్స్ అనే దాన్ని కూడా నేను ప్రస్తావించబోతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే నాటో అంటే మాకు తెలియదా, బ్రిక్స్ అంటే మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. కొంతమంది తెలిసి వాళ్ళు ఉంటారు. కొంతమంది కొత్తగా ఈ అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీరు విశ్లేషణ చేసేటప్పుడు కొన్ని పదాలను అలవోకగా వాడేస్తున్నారు, కానీ వాటి అర్థాలు మాకు తెలియట్లేదు, దాని వెనక ఉన్న ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి చేసిన సూచన మేరకు నేను ఈ సాహసం చేస్తున్నాను తప్ప ఈ అంశాలు ఎవరికి తెలియని కాదు. సో దీన్ని మీరు గ్రహిస్తారని చెప్పి భావిస్తూ, ఇప్పుడు బ్రిక్స్ ఉన్నది. బ్రెజిల్, బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌదీ అరేబియా. వీటి మధ్య రకరకాల అంశాల్లో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అంటే దౌత్య సంబంధాలు మనం ఉంటాం కదా, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటాం కదా, మీరు మాకు సాయం చేయండి. అలాగే సార్క్, సౌత్ ఏషియాలో ఉన్న కొన్ని దేశాల సమైక్య, అలాగే నాన్ అలైన్డ్ మూవ్మెంట్, అలాగే కామన్వెల్త్, ఇలాగ రకరకాల సంస్థలు, రకరకాల దేశాల సభ్యత్వాలతో అవి మనగలుగుతూ ఉంటాయి. ఈ నాటో కూడా ముఖ్యంగా యుద్ధాన్ని, మిలిటరీ సహాయాలు అందించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థానాలు లేదా ఆర్గనైజేషన్, సంస్థే. ఇలాంటి నాటోలో ఒకప్పుడు మన రష్యా కూడా సభ్యురాలుగానే ఉంది. కాకుంటే రష్యా ఎంతైనా పెద్దరికం కదా, అమెరికా తర్వాత, లేకపోతే అమెరికాతో పాటుగా రష్యా కూడా పెద్దరికాన్ని అమలు చేయాలని చూస్తుంది కనుక ఏదో ప్రాబ్లం వచ్చేస్తే అక్కడున్న ఈ దౌత్యవేత్తలు కొంతమందిని, దాదాపు 8-10 మందిని రష్యన్ దౌత్యవేత్తల మీద ఈ నాటో కూటమి అనేది యాక్షన్ తీసుకుంది. మీరు సస్పిషియస్గా ఉన్నారు, ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు, మీరు మీ ప్రవర్తన బాగాలేదు అని చెప్పి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోవని చెప్పి హుకుం జారీ చేసింది. దాంతో రష్యాకు చిరురెత్తుకొచ్చింది. మా దేశంలో దౌత్యవేత్తలనే మీరు వెనక పంపించేంత సీన్ మీకుందా, అసలు మాకు వద్దు పోండి దీంట్లో అని అక్కడి నుంచి వైదొలిగిపోయారు. మాకు అక్కర్లేదు, ఈ నాటోతో మాకు సంబంధం లేదు, మేము బయటకు వెళ్ళిపోతున్నాం, మేము మా సొంతగానే మేము ఏమైనా నిర్ణయాలు తీసుకోగలం, యుద్ధమే వస్తే నిజంగానే ఎదుర్కోవడానికి మా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాటోతో మాకు పని లేదు అని బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతిపాదన ఏంటంటే, అది అమెరికా ప్రోద్బలంతో, అంటే బైడెన్ గారి నేతృత్వంలో ఉన్న అమెరికా ప్రోద్బలంతో వచ్చిన ఒక ప్రపోజల్ ఏంటంటే, నాటోలో ఉక్రెయిన్ను కూడా చేర్పించాలి. అంటే రష్యా వెళ్ళిపోయింది కదా, ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ కూడా దానికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేశారు. దానికి రష్యా సస్యమే రాను, నో ఉక్రెయిన్ అలా చేరుతుంది, అది మన సరిహద్దు దేశం, ఆ దేశం చేరడానికి వీల్లేదు. ఆ దేశం చేరిందంటే నాటో ద్వారా యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి రష్యా మీద దాడి చేయడానికి పురికొల్పే ఆస్కారం ఉంది. ఇలా మొత్తం చాలా లోతుగా ఆలోచించి చేయడానికి వీల్లేదు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రతిపాదన ఆగదు అని చెప్పి జెలెన్స్కీ ఉక్రెయిన్ నేత మేము చేరతాము అని చెప్పి ఆ ప్రతిపాదన అలా ఉండగా, రకరకాలుగా ఈ విషయంలో కొన్ని దేశాలు ఓకే మంచిదే ఆయన రావడం అనేది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైనా ఉద్రిక్తలు వచ్చే ఆస్కారం ఉంది, ఆ ఉద్రిక్తలు యుద్ధానికి దారితీసే ఆస్కారం ఉంది కనుక ఆయన ప్రతిపాదనలో తప్పేం లేదు అని చెప్పి కొన్ని దేశాలు చెప్పినప్పటికీ, ఇంకొన్ని దేశాలు మాత్రం మరోసారి ఆలోచిస్తూ బాగుంటుంది. ఈ ఆలోచిస్తున్న నేపథ్యంలోనే సడన్గా రష్యా
బొంబార్డ్ చేసింది. తొలుత రష్యానే ఉక్రెయిన్ మీద దాడి చేసింది, టార్గెట్ చేసింది కొన్ని ముఖ్యమైన అంశాలను. ఏంటి? బెదిరించి ఆ ప్రతిపాదనను, నాటోలో చేరే ప్రతిపాదనను వెనక పంపించాలని ప్రయత్నించింది. ఉక్రెయిన్ ఊరుకుంటుందా? ఉక్రెయిన్ అయినా ఒంటరిదా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రెండు చిన్న దేశాల మధ్య యుద్ధం వచ్చినా అటుపక్క కొన్ని దేశాలు, ఇటుపక్క కొన్ని దేశాలు సమాయత్తమైపోయి ఆ యుద్ధం రావణ కాష్టంలాగా రగిలేలాగా చేసే ఒక వాతావరణము ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది ఇప్పుడు. అదే జరిగింది ఇక్కడ. ముఖ్యంగా అమెరికా, బైడెన్ నాయకత్వంలోని అమెరికా మన ఉక్రెయిన్ నేత జెలెన్స్కీకి మాట ఇచ్చింది, మీరు కానివ్వండి మేము చూసుకుంటామని. మిలిటరీ సహాయం చేసింది, కొన్ని $1 బిలియన్ ఆర్థిక సహాయం కూడా చేసింది. అప్పుడు మొదలైంది యుద్ధం 2022 ఫిబ్రవరిలో. అంటే దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు మీడియాలో అయితే అదే హెడ్లైన్స్, ప్రతిరోజు అదే. 1 సంవత్సరం దాకా రాశారు, ఇంకా మొహం వచ్చింది. ఎందుకంటే వేరే విషయాలు వచ్చేస్తాయి కదా మీడియాకి, ఎప్పుడైనా అంతే. కొన్నాళ్ళు మాత్రమే కొన్ని విషయాలు ఉంటాయి, ఆ తర్వాత కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. అందుకని ఇప్పుడు ప్రక్కకు పోయింది. అంటే పేపర్లలో, అంటే పత్రికల్లో, మీడియాలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి వార్తలు రావట్లేదంటే అక్కడ యుద్ధం జరగట్లేదని కాదు, ఆ అంశం అప్రధాన్యం, పక్కన పెట్టేశారు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా అని. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చేసింది ప్రపంచ యుద్ధం రానియను. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఒక దశలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రకరకాల ఆయుధాలు వాడుతున్నారు, కెమికల్ వెపన్స్ కూడా వాడుతున్నారు అని ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెప్పి చాలా దేశాలు కొంచెం భయపడిన మాట వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధం రానియనని చెప్పడానికి ప్రధానమైన కారణం అదిగా భావిస్తున్నారు చాలామంది. ఇప్పుడు ట్రంప్ ఎట్టకేలకు మొత్తానికి ఒక ఎగ్జాంపుల్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అది చేస్తున్నారు కనుక ఏమో చూద్దామనే ఒక ఆలోచన. కాకపోతే ఇక్కడున్న సంధి చేస్తున్న ప్రక్రియ వేరే. ఇది అధికారులను కూర్చోబెట్టి లేకపోతే అధ్యక్షులను కూర్చోబెట్టి మాట్లాడే అంశం కాదు ఇది. మొట్టమొదట సౌదీ అరేబియా నేతృత్వంలోని అధికారులు, అటు రష్యా, అమెరికా, ఇలాగా కొన్ని దేశాల తాలూకు అధికారులు మాత్రమే కూర్చుని ముందు మాట్లాడుకుంటారు. అసలు ఏంటి యుద్ధం ఆపడానికి ఏమైనా సరిపడా వాతావరణం ఉందా, ఎవరికి ఏం కండిషన్లు పెట్టి మనం యుద్ధం ఆపించాలి అని ఒక స్ట్రాటజిక్ ఇది, అంటే ప్రతిపాదన, వ్యూహాత్మకమైన ప్రతిపాదన చేయడానికి ముందు ఈ అధికారుల స్థాయి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మీటింగ్, ఆ సమావేశాల ఫలితాన్ని బట్టి ఆ తర్వాత స్టెప్ ఉంటుందా ఉండదా అనేది అప్పుడు తెలిసిపోతుంది అనేదానికి ఒక ప్రతిపాదన చేశారు. అధికారుల స్థాయి సమావేశం ఆల్రెడీ జరిగింది. సౌదీ అరేబియా వాళ్ళు తీసుకున్న ఒక ముఖ్యమైన భూమిక ద్వారా ఇది సక్సెస్ అయింది. ఈలోపు ఉక్రెయిన్ నుంచి ప్రకటన వచ్చేసింది, జెలెన్స్కీ చేసేసారు. మా గురించి మాట్లాడుతూ మేము లేకుండా ఏంటి అనేది. అంటే ఈ ట్రైపార్టీ మీటింగ్లో రష్యా, అమెరికా, సౌదీ అరేబియా కూర్చుని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఉక్రెయిన్కి ప్రాతినిధ్యం ఏది? ఉక్రెయిన్ లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? మా దేశం యుద్ధం గురించి మాట్లాడుతూ మేము లేకుండా మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆయన ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో వీళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఈ సందర్భంలోనే బైడెన్ మీద, అసలు బైడెన్ అనాలి, అంతా వాడే చేసినట్టు ట్రంప్ ప్రకటన కూడా చేశాడు. అంటే ఆయన మీద తిప్పి కొట్టాడు అనమాట. అంటే బండబూతులు తిట్టాడు ఆల్మోస్ట్. ఎవరి అండ చూసుకుని వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారంటే, మా పిచ్చి బైడెన్ ఉన్నాడు కదా, అతను ఏదో చేశాడు, అది చూసుకుని వీళ్ళు ఎంత విర్రవీగిపోతున్నారు అని చాలా చులకనగా మాట్లాడాడు. కోర్స్ అవన్నీ చాలా రహస్యాలు అయినప్పటికీ కొంత విశ్లేషణ మనం పరిశోధన చేస్తే ఆ అంశాలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడున్న అంతర్జాతీయ గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. సో వారు మాట్లాడింది బైడెన్ని తోలనాడారు, అతన్ని అండ చూసుకునే ఉక్రెయిన్ రెచ్చిపోతుంది అని చెప్పి మాట్లాడారు. అయినప్పటికీ మేము ఈ చర్చల ప్రక్రియ కొనసాగిస్తాం. తొలి దశలో అధికారులు మాట్లాడతారు, ఆ తర్వాత అధికారులు అంటే దౌత్యవేత్తలు మాట్లాడతారు, ఆ తర్వాత మంత్రులు మాట్లాడతారు, అంటే విదేశాంగ శాఖ మంత్రులు మాట్లాడతారు, ఆ తర్వాత నాయకులు కూర్చుంటారు. ఆ నాయకులు మన ట్రంప్ ప్లస్ పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్. వీళ్ళిద్దరే కూర్చుంటారనే ఒక ప్రకటన చేసేసరికి ఉక్రెయిన్‌కి కోపం అలా వచ్చింది. మళ్ళీ ఆ స్థాయిలో కూడా మాకు ప్రతిపాదన లేకుండా, మా ప్రాతినిధ్యం లేకుండా మా గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఈ చర్చల ప్రతిపాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా మళ్ళా రష్యా ఉక్రెయిన్ మీద ఒక దాదాపు 100 డ్రోన్లు పంపించేసి కీలకమైన ప్రాంతాల మీద బాంబు దాడి చేసిందని. అంటే ఏంటి అర్థం? మా ప్రతిపాదనకు మీరు అంగీకరించకుండా ముందుకెళ్ళాలనుకుంటే ఇదిగో హెచ్చరిక అని చెప్పడానికి అది చేసిందని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఒకళ్ళని భయపెట్టాలంటే ముందు మనం రంగంలోకి దిగాలి కదా. సో ఈ చర్చలు కనుక మీరు ఇష్టపడకపోతే ఇదిగో శాంపిల్ అని చెప్పి చూశారు. ఈసారి అప్పుడు చెర్నోబిల్ ఉదంతం ఉంది కదా, అణు కేంద్రం, దాని మీద కూడా బాంబులు పడ్డాయి, మేము వేసాము అని చెప్పి రష్యా ప్రకటించుకుంది. కానీ జెలెన్స్కీకి మాత్రం అంత సీన్ ఏం లేదు అక్కడ. వాళ్ళు ఒక 100 డ్రోన్లు పంపించారు, మొత్తాన్ని పేల్చేసాం మేము అని చెప్పి ఈయన కూడా తగ్గకుండా సమాధానం చెప్పాడు. ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న చోట ఇప్పుడు ఈ శాంతి చర్చలు జరిగే ఆస్కారం ఉందా? ఈ యుద్ధం ఆపడానికి ఏమాత్రమైనా వెసులుబాటు ఉందా అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. కాకుంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం ప్రస్తావించాలి. ఈ సంధి చేకూర్చడానికి పూనుకున్నది ఎవరు? ఇద్దరు అగ్రదేశ నాయకులు. ఎందుకని అగ్రదేశాలు అంటున్నా అంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వైరం. వీళ్ళిద్దరే పెద్దన్న పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. అమెరికన్ బాధితులకి రష్యా సహాయం చేయటం, అంటే యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు, ఉదాహరణకు గల్ఫ్ వార్లో ఒకళ్ళు ఇరాన్ని ఒకళ్ళు ఇరాక్ని సపోర్ట్ చేసి దాదాపు దశాబ్దం కాలం పాటు యుద్ధం జరిగేలాగా చేశారు. అంటే అక్కడ అభిజాత్యం ఒకటే కీలక పాత్ర పోషించింది. ఇగ్గో మీరు చేస్తే మేము ఊరుకుంటామా, మేము ఊరుకుంటాం మీరు, ఆ విధంగా ఇద్దరు 2 పెద్ద స్తంభాల్లాగా నిలబడిపోయి ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉన్నా వీళ్ళ తాలూకు మద్దతు వెనక నుంచి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్న వాతావరణం నుంచి ఆ తర్వాత జరిగింది యుఎస్ఎస్ఆర్ మొక్కలైపోవటం. ఎవరైనా ఎల్సిన్ వాళ్ళు చేసిన దాని ప్రకారం మొత్తం మొక్కలైపోయింది. మొక్కలైపోయిన తర్వాత రష్యా ఏమైనా తగ్గిందా అంటే గతంలో అంత శక్తివంతంగా లేకపోయినా ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా తాను కూడా ఎదుగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. పుతిన్ చాలా సమర్థవంతమైన నాయకుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే, ఈ 2 ఏళ్ల పాటు జరిగిన ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలకు రకరకాల దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చాయి. తగ్గించాలి. ఒక దశలో అయితే భారత్ కూడా దాదాపు అగ్రరాజ్యంగా రూపాంతరం చెందబోతుంది. మన వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది ట్రిలియన్ అని. సో ఆ స్థాయిలో భారతదేశానికి పేరు వచ్చిన నేపథ్యంలో, పైగా భారత ప్రధాని మోడీ విదేశాలు బాగా తిరగటం, రకరకాల దేశాలకు వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకోవటం, అంటే ఒక ప్రపంచంలోనే ఈయన కూడా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనే ఒక పేరు సంపాదించి, అంటే భారత్ అగ్రరాజ్యమే కాబోతుంది, భారత మాటకి విలువ ఉంది అని ఒక అర్థం వచ్చేలాగా జెలెన్స్కీ భారత ప్రధానమంత్రితో మాట్లాడారు. మీరు మధ్యవర్తిత్వం వహించండి, ఈ యుద్ధాన్ని ఆపడానికి మీరు కూడా చేయండి అంటే, కానీ ఏ స్టాండు తీసుకోకుండా భారత్ ఉండిపోయింది. సో నాటోలో సభ్యత్వమే లేదు భారతదేశానికి. కనుక ఆ యుద్ధానికి సంబంధించిన సహాయం చేయడానికి అది ఒక కారణం కావచ్చు. మరో కారణం ఏంటంటే మనకు అటు రష్యా కావాలి, ఇటు అమెరికా కావాలి. సో ఒకళ్ళకి సాయం చేస్తే ఇంకోళ్ళకి కోపం వస్తుంది, ఎందుకైనా మంచిదని చెప్పి మనం న్యూట్రల్గా ఉండిపోయాం. భారత్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ ఆన్ ఇండియా అని మనం కనుక ఆ కోణంలో చూస్తే మనం తటస్థంగా ఉండడానికి కారణాలు ఇవి. 2 దేశాలతో మనకు పని ఉంది కనుక, అటు రష్యన్ అధినేత పుతిన్ ప్రధానమంత్రి మోడీ కలిశారు, అలాగే మొన్న ఈ మధ్యనే ట్రంప్ను కూడా కలిశారు. రకరకాల అంశాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటల వల్ల ఏమన్నా లాభం చేకూరిందా అనేది అది వేరే విషయం. ఎందుకంటే ట్రంప్ మోడీ కలయికలో ఏమైనా కొత్త ప్రతిపాదనలు వచ్చినాయా, లేకపోతే ట్రంప్ చేసిన ఈ దుందుడుకు ప్రకటనలు ఏమన్నా వెనక్కి తీసుకునే ఆస్కారం ఉందా? ముఖ్యంగా అక్రమ వలసదారులను పంపించే విషయంలో, పోనీ సంఖ్యలు పంపించే విషయంలో ఏమైనా వచ్చిందంటే లేదు.
ట్యాక్సుల విషయంలోకి వచ్చేసరికి మళ్ళీ తాజాగా ట్రంప్ అంటే ఆ సమావేశం అయిన తర్వాత మన ప్రధాని మన దేశానికి వచ్చిన తర్వాత ఇంకో ప్రకటన చేశాడు. ఈ విషయంలో నేనేం తగ్గేదేం లేదు, ఆ విషయం మోడీ గారు ముందే నేను చెప్పేశాను, మాకు ట్యాక్సుల విషయంలో భారత్ నష్టపోవాల్సి ఉంటుంది, ఎందుకంటే భారత్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక అని చెప్పాడు. అంత నిక్కచ్చిగా ఉండే ట్రంప్ ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్తే అందుకని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. కాకపోతే ఒక ఆశ ఏంటంటే, జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఈ అమెరికా రష్యా 2 వేర్వేరు ముఠాలుగా ఏర్పడి మద్దతు పలికేవి. ఇప్పుడు 2 ఒకే వేదిక మీదకి వస్తున్నాయి కనుక 2 అగ్రరాజ్యాలు అంటే ఇద్దరు పెద్దన్నలు ఒకేసారి కలవబోతున్నారు కనుక కొంతవరకు ఇది సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంది అని చెప్పి జనాలు భావించడంలో తప్పులేదు నిజంగానే. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు ఈ అగ్రరాజ్య నేతలు ఇద్దరు పక్కపక్కన కూర్చోవటమే ఒక పెద్ద విచిత్రం. అలాంటిది ఒక పెను ప్రమాదాన్ని తప్పించడానికి వీళ్ళిద్దరు కూర్చొని చర్చలు జరిపి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడం అనేది జరుగుతుందేమో అనే భావన కూడా ఉన్నది. పైగా రష్యా ఏమో కొత్తగా తాజాగా డ్రోన్లు పంపిస్తే ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశాడు. ఏంటయ్యా బాబు తెగ మాట్లాడేస్తున్నావు నువ్వు జెలెన్స్కీ, చాలా తప్పది, ఎందుకంటే ఇంత స్థలాన్ని పోగొట్టుకునే బదులు నువ్వు మొత్తం పోగొట్టుకునేలాగా ఉన్నావు ఇప్పుడు చెప్పేశాడు ఇండైరెక్ట్గానే. గతంలో కనుక హమాస్ని గాజాను మేము బాగు చేస్తాము, అంతా చేసేసి తయారు చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇంత స్థలం పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడకుండా యుద్ధం చేసావు, ఇప్పుడు మొత్తం పోయేలా చూసుకో అని చెప్పి ఒక బెదిరింపు కార్యక్రమం చేశాడు. దాంతో ఇప్పుడు ఈ వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది, కొనసాగుతుంది, చర్చలు కూడా కొనసాగుతున్నాయి. తర్వాత నేతల స్థాయి సమావేశం జరిగే నాటికి ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పి అందరూ ప్రపంచ దేశాలన్నీ, ముఖ్యంగా ఏ దేశాలకు ఈ యుద్ధం వల్ల నష్టం జరుగుతుందో ఆ దేశాలు చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ని స్టడీ చేస్తున్న వాళ్ళు, రీసెర్చర్స్ దీని మీద చాలా దృష్టితో చూస్తున్నారు. మరి ఎంతవరకు ఇది వాస్తవం అవుతుందో, ఇద్దరు పెద్దన్నలు కలిపి ఈ సమస్యను ఎలాగా సామరస్య ధోరణిలో పరిష్కారం చూపుతారో చూడాలి. ఇది ఈ అంతర్జాతీయ అంశానికి సంబంధించి విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.